హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అదేంటంటే మిన్నీ ఇంటి రుచుల నుంచి పచ్చళ్ళు అయితే ఆర్డర్ పెట్టానమాట. 2 పచ్చళ్ళు, ఒకటేమో ఆవకాయ పచ్చడి వెజ్లో అండ్ నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ పచ్చడి ఆర్డర్ పెట్టాను. యూట్యూబ్లో పదే పదే మిన్నీ ఇంటి రుచులు అని చెప్పేసి ప్రతి షాట్లో వస్తూ ఉంటుంది అనమాట. సో కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను 250 గ్రామ్సే తీసుకున్నా, పావు కిలోనే తీసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ టేస్టీగా ఉంది అండ్ ప్యాకింగ్ కూడా చాలా చాలా బాగుంది. దీని ప్రైసెస్ వచ్చేసి నేను బోన్ తీసుకున్నా, చికెన్ విత్ బోన్ పికిల్ తీసుకున్నాను. అది వచ్చేసి పావు కిలో 300 రూపీస్ అండ్ ఆవకాయ పచ్చడి పావు కిలో 175 రూపీస్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మాకైతే ఆవకాయ పచ్చడిలో ఏదైనా నిలువ పచ్చడిలో మాకు శనగ నూనె అలవాటు అనమాట. కాకపోతే ఇది ఆర్డర్ పెట్టిన పచ్చడి కదా, వాళ్ళు ఏమైనా నూపప్పు నూనె వేస్తారేమో, టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను. కానీ వాళ్ళు కూడా శనగ నూనెతోనే చేశారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. అందుకోసమే నేను చికెన్ పికిల్ ఇంట్లో పెట్టానమాట. టేస్ట్ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి ఎగ్జాక్ట్గా సేమ్ టేస్ట్ వచ్చింది నేను ఇంట్లో పెట్టిన చికెన్ పికిల్ కూడా. ఒక ½ కిలో చికెన్తో పెట్టాను, బోన్లెస్. దాని వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను, ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేసేయండి విత్ మెజర్మెంట్స్తో సహా. ఎంతో ఆర్డర్ పెట్టుకున్నా మనం ఇంట్లో పెట్టుకున్నాము అని అంటే అదో సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదా. ఆర్డర్ పెట్టుకుంది చూసుకుంటూ తినాలి, అయిపోతుందేమో అని చెప్పి. అదే మనకి ఇంట్లో పెట్టడం వచ్చిందనుకోండి, మనకి అయిపోయిన ప్రతిసారి మనం పెట్టుకుంటూ ఉండొచ్చు. అందులోనూ ఆవకాయ పచ్చడి కన్నా చికెన్ పికిల్ అయితే చాలా నచ్చింది నాకు. ఆవకాయ పచ్చడికి సీజన్ కావాలి కానీ చికెన్ పికిల్కి ఎందుకు? ప్రతి సండే మనం చికెన్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా అయినా పెట్టేసేయచ్చు. సో ఇది వచ్చేసి చికెన్ పికిల్ అనమాట. నేను ఎగ్జాక్ట్గా వీళ్ళు చేసిన టేస్టే రావాలి అని చెప్పి చాలా వీడియోస్ చూసాను అనమాట. దాని ప్రకారం ఒక పచ్చడి అయితే చేశాను. నాకైతే వీళ్ళు చేసిన టేస్టే వచ్చింది. ఆయిల్ క్వాంటిటీ కానీ, టేస్ట్, ఉప్పు, కారాలు అన్నీ సరిపోయాయి అనమాట. మీరెవరు ట్రై చేయకపోతే నా ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి. చికెన్ పికిల్ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మనం ఇంట్లో ఎన్ని కూరలు వండుకున్నా మొదటి ముద్ద ఖచ్చితంగా పచ్చడితో ఉండాలి, అప్పుడే అదో రకమైన సాటిస్ఫాక్షన్ అనమాట. మీలో ఎంతమంది నాలాగా పికిల్ లవర్స్ ఉన్నారో కూడా ఈ వీడియోని లైక్ చేసేయండి. అసలు ఆవకాయ పచ్చడి అంటే అదొక పచ్చడి కాదు, అసలు ఎమోషన్ అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆవకాయ పచ్చడి అయితే డెఫినెట్గా ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.